30-40 సంవత్సరాల క్రితం వరకు బట్టలు ఉతికే పద్ధతిలో మనం ఇప్పుడు వేరుశనగ పప్పు పొట్టు తీసేసుకుందాము. సేమ్ ప్రాసెస్ అన్నమాట. చూసేద్దాం మరి. అప్పుడు అపార్ట్మెంట్స్, విల్లాస్ అవేమీ లేని కల్చర్ అనమాట. ఒక ఇంటికి బావి ఉండేది అక్కడ, లేకపోతే ట్యాప్ అక్కడ ఒక చిన్న బండ ఉంటుంది అనమాట. బట్టలు జాడించుకోవడానికి బట్టలు దబా దబా వేసి కొడతాము. అప్పుడే మురికిపోయేదన్నమాట. బట్టకు ఈ సబ్బుకి రాపిడి జరిగి చక్కగా మురికిపోయేది. అలాగే ఇప్పుడు మనకి పొట్టుపోతుంది అనమాట. చూడండి, బండకేసి కొట్టినట్టు మనం ఇలాగ కవర్లో గింజలు వేసుకొని ఇట్లా కొట్టామనుకోండి, చక్కగా పొట్టు ఊడిపోద్ది. అప్పట్లో మనకి బట్టకి మురికిపోయేది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే తెలీదు. ఇలాగా పులిమేవాళ్ళం అనమాట. 2 చేతులు పట్టుకొని బట్టని ఇట్లాగా నేలకేసి చక్కగా పులిమేవాళ్ళం. అప్పుడు కూడా మురికి బాగా పోయేదన్నమాట. అప్పటి పద్ధతులు భలే బాగుండేయండి. గుర్తొచ్చినప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది ఆ రోజులను తలంచుకుంటుంటే. నేలకేసి లేకపోతే బండకేసి ఎంత గట్టిగా బాదితే అంత మురికిపోయేదన్నమాట. ఇప్పుడు మనం ఈ కవర్ను కూడా ఎంత గట్టిగా మనం కింద వేసి కొడితే అంత చక్కగా పుట్టిపోతుంది. బండకేసి కొట్టడం, చేతులతో పులపడం, ఇలాగనమాట. ఆ ప్రాసెస్లో మనం ఈ పొట్టుని తీసేసుకున్నాం. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఇంతకుముందు మీకు చూపించాను కదా, రింగ్స్ గరిట ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఇంకో పద్ధతిలో మీకు చూపించాను. ఇప్పుడు మనం బట్టలు ఉతికే పద్ధతి అనమాట. ఎలా చేసినా కూడా మనకి ఎక్కడా కూడా చెత్త అవ్వదు, నీట్గా అయిపోతుంది. ఎక్కడా కూడా కష్టం అనిపించదు. పొట్టు కూడా ఎక్కడా చల్లా చెదురవ్వదు, ఉన్న దగ్గరే ఉంటుంది. మనం ఎక్కడ వేస్తామో అక్కడే ఉంటుంది అనమాట. పాతకాలం బట్టలు ఉతికే పద్ధతిని బాగా జ్ఞాపకం చేశానండి. ప్లాస్టిక్ కవర్ని ఇలా కూడా యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు పేపర్ కవర్స్ ఉంటాయి కదా, అది కూడా సేమ్ ప్రాసెస్లో మనం బట్టలు జాడించుకొని పులుముకొని పొట్టు తీసేయచ్చు అనమాట. ఎలాగైనా మనకి పప్పుల నుంచి పొట్టు సపరేట్ అవ్వాలి, అదే మన టార్గెట్. నీట్గా అది కూడా ఇలా పాత రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ పప్పుల నుంచి పొట్టు తీయడం ఒక రకమైన హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పొట్టును కూడా మనం ఇందాక యూజ్ చేసిన ఆ కవర్లోనే వేసేసి పడేయడమే అనమాట. అది కూడా ఈ బౌలే మనకి డస్ట్బిన్ అనుకోండి, అందులోనే ఇలా పడేసేస్తామన్నమాట. డస్ట్బిన్లో పడేసేయచ్చు. ఇంక దాని సంగతి మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం దేనికైనా వాడుకోవచ్చు, టీ తినొచ్చు. పప్పులు కొంచెం ఎక్కువగా వేగినాయండి. సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 అడుగులు అవతలకి వెళ్ళాను అంతే. కొంచెం ఎక్కువగా వేగినాయి. చూసుకొని మీరు స్టవ్ ఆపేసుకోండి.